గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మైసెల్ఫ్ ప్రసాద్, మీకు ఆల్రెడీ తెలుసు. నేను ప్రతి వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లోన. నా వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఫేస్బుక్ అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే: జాబ్ చేసేటప్పుడు ఓకే, జాబ్ చేయండి. మీకు ఇన్కమ్ కానీ సరిపోతే ఆల్టర్నేటివ్గా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోండి. ఈవెన్ తో నేను కూడా జాబ్ చేసి మానేశాను. 2021 డిసెంబర్ నాది లాస్ట్ అన్నమాట జాబు. దాని తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చేసినాను. రియల్ ఎస్టేట్లో వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు బ్యాంకింగ్ ఫీల్డ్లో వర్క్ చేశాను కాబట్టి నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి హోమ్ లోన్స్ ఇవి చేస్తున్నాను పార్ట్ టైం. ఏదో ఒకటి చేయాలి సార్ బతకాలనుకుంటే. జాబ్ లేదు కదా డిసప్పాయింట్ అయిపోయి ఇంట్లో కూర్చోవడం కాదు, ఏదో ఒకటి చేయాలి. మీకు జాబ్ ఆపర్చునిటీ లేకపోతే చెప్పండి, మాతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్లో నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. చాలా మంచిది అనమాట, ట్రస్టెడ్ కంపెనీ. చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్లో వర్క్ చేసిన వాళ్ళకి మాటలు రావాలి, మాటలుంటే రియల్ ఎస్టేట్. మాటలతో మనకేం పని సార్? మాటలతో మనకేం పని చెప్పండి? ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి, కంపెనీలో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉండాలి. కస్టమర్కి మనం ఏదైతే చూపిస్తామో అది నచ్చాలి. అది నచ్చితేనే కస్టమర్ అనేటోడు ప్రోడక్ట్ తీసుకుంటాడు. ఏదైతే ఉన్నదో ఉన్నట్లు మనం చెప్పాలి, అంతే. జాబ్ లేదు కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని డిసప్పాయింట్ అయ్యి కూర్చుంటే నీకు ఏం రాదు బ్రదర్. రోజు నువ్వు దేవుడికి వెళ్ళి పూజ చేసి, దేవుడా నాకు డబ్బులు కావాలి ఇవి కావాలంటే దేవుడు నీకు ఏం తెచ్చి ఇయ్యాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కష్టపడాలి, ఏదో పని చేయాలి మన జానడ పొట్ట కోసం. ఒకరికి ఎన్ని రోజులైనా సాయం కోరుకుంటూ ఇంట్లో వాళ్ళ మీద ఎంత డిపెండ్ అవుతావు చెప్పు? ఒక రోజు 2 రోజులు అడుగుతావు, 10 రోజులు మనకు ఒక వయసు వచ్చినాక అడుక్కోవడం మనకు కొంచెం సేమ్ ఫీలింగ్ అవుతుంది కదా. సో మీలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో నిరుద్యోగులు, ఈవెన్ ద సాఫ్ట్వేర్ జాబులు కూడా పోతున్నాయి. వాళ్ళు కూడా లాభోద్యోగం డిగ్రీలు ఇవన్నీ చేసి. నేను కూడా డిగ్రీ చేశాను, నో ఇష్యూ, దానికేమో సార్. ఇందులో మీకు మంచి కమిషన్ వస్తుంది. శాలరీకి కావాలనుకుంటే శాలరీ చేయాలనుకుంటే కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలు దమ్ చేస్తారండి. అది మన వర్కౌట్ కాదు. బీ యువర్ ఓన్ బాస్. మనకి ఎవడు అడిగేటోడు ఉండడం అన్నమాట. నేను జాబ్ మనకి మెయిన్ కారణం అదే. నేను ఫ్రీగా నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నాకు ఎవడు అడగడు చేయడు. నా ఆఫీస్కి వెళ్తాను, మీటింగ్ అయితే అటెండ్ అవుతాను. ప్రతి మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతానంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. కస్టమర్కి మనం ఏం మాట్లాడే అవసరం లేదు సార్. మనకి ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ ద్వారా డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా, సైట్ విజిట్ చూపిలా, వాళ్ళకి నచ్చి తీసుకుంటారు, లేకుంటే లేదు, అంతే, సింపుల్. సో దానికోసం మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మంచి కమిషన్ వస్తుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్లో జాబ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్ మీకు అక్కడ మెన్షన్ చేస్తాను, లేదా చెప్పమని కూడా నేను చెప్తాను. నా నెంబరు 8074508941. ఇది నా నెంబరు. నా పేరు ప్రసాద్. హైదరాబాద్లోనే మెయిన్ మనకి ఏంటంటే మేడ్చల్ హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే టాప్ మోస్ట్ హైవేస్ అనమాట. మంచి డెవలప్మెంట్స్. మేడ్చల్ హైవే సూపర్ అంటే సూపర్. సెకండ్ గచ్చిబౌలి అనుకోండి, అంత మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఈవెన్ దో విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా మా ప్రాజెక్టులో స్టార్ట్ అయిపోయినాయి, వర్క్ జరుగుతుంది. చాలా తక్కువలో విల్లాస్ జరుగుతున్నాయి. ఎవరైనా రియల్ ఎస్టేట్లో చేయాలనుకునేవారు ఆసక్తి కలవాలి, అది కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు నచ్చితేనే, ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్లోకి రాకండి. ఇందులో ఏంటంటే మనకు చాలా పేషెన్సీ కావాలి. ఎంత పేషెన్సీ కావాలంటే ఓర్పుతో ఉండాలి. మాకు ఇప్పుడే వచ్చాం కదా, ఇప్పుడే అయిపోవాలంటే కుదరదు. చాలా ఓపికతో ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ రండి, వర్క్ చేయండి. మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఇస్తాను. మీరు ఓన్గా చేసుకోవచ్చు. కష్టపడాలి సార్, కొంచెం కష్టపడకపోతే ఏది రాదు. సిగ్గుపడద్దు సార్. మనం చేసే పని మంచిది అయినప్పుడు సిగ్గుంది సార్ పడాలి. సిగ్గుపడితే ఏ పని కూడా మనం చేయలేము. సో మీరు రండి, జాయిన్ అవ్వండి మాతో పాటు. చాలా మంచిగా ఉండే ప్రాజెక్ట్ మావి. మేడ్చల్ లెవెల్ కానీ సూపర్ అంటే సూపర్. ఒకవేళ ఏపీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మనకి విజయవాడలో కూడా ఉందండి, విజయలక్ష్మి ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ అనే కంపెనీ. అక్కడ కూడా చాలా బాగున్నాయి. నేను అక్కడ కూడా చేస్తున్నాను. మేజర్ లేదంటే నేను హైదరాబాద్లో ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, గృహిణులు కానీ, లేడీస్, తర్వాత జెంట్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. చాలా ట్రస్టెడ్ అంటే స్పాట్ కమిషన్ ఉంటుంది. ఓకేనా? ఎటువంటి మోసం అనేది ఉండదు. చాలా కంపెనీలు మోసం చేస్తాయి, కమిషన్స్ ఇయ్యారు. సో మన కంపెనీ అట్లాంటిది ఉండదు. మీరు ఎవరైనా నా నెంబర్ ఇచ్చాను, మీరు ఇక్కడ రావచ్చు, జాయిన్ అవ్వచ్చు మాతో పాటు. థ్యాంక్ యూ. జై హింద్.